ఉన్న వామపక్ష పార్టీల నాయకులు, ఆదరైన సభికులారా, ఇది ఏకకాలంలో ఒకవైపున నిర్బంధానికి వ్యతిరేకంగా నిరసన సభ, మరోవైపున విద్యార్థి ఉద్యమానికి సంఘీభావ సభ, ఈ రెండు సభలుగా ఇది ఉంది. వారం 10 రోజులు ప్రయత్నం చేసినా కూడా వామపక్ష పార్టీలు ముందు ప్రచారం చేసినా రానంత మంది ఇవాళ 24 గంటల్లో వచ్చారంటే వాళ్ళ దేశ వాతావరణం యొక్క ప్రతిబింబం మనకి లెనిన్ సెంటర్లో కనిపిస్తూ ఉంది. ఇవాళ వాస్తవానికి ఇప్పుడే శ్రీనివాసరావు గారు, ఈశ్వరయ్య గారు చెప్పినట్టుగా దేశ వాతావరణంలోనే ఒక మార్పు తీసుకొస్తున్నటువంటి ఘటనగా ఉంది. ఫాసిస్టు ప్రభుత్వాలకి వెన్నుదన్నుగా వెనక తెర వెనుకుండే వెన్నెముక పాత్ర పోషించేది ద్రవ్య పెట్టుబడిదారి వర్గం, మనం చెప్పుకునే అంబానీ, అదానీ లాంటి వాళ్ళు. అది ప్రారంభంలో దానికి ముందు భాగాన తన వక్షస్థలంలో దానికి రక్షణ కవచంగా నిలబడేది మధ్యతరగతి వర్గం. జర్మనీ అయినా, ఇటలీ అయినా, భారతదేశం అయినా ఆ యొక్క రక్షణ కవచం ఇప్పుడు పలచబడుతుంది. గత 65 రోజులుగా జరుగుతున్నటువంటి మార్పు ఇది. మే 15వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేసిన ఒక వ్యాఖ్యకి, మే 16వ తారీఖు నాడు కౌంటర్గా చేసినటువంటి ఒక వ్యాఖ్యకి 2,20,00,000 మంది కేవలం 6 రోజుల్లోనే మద్దతుదారులు రావడం, డిజిటల్ జనరేషన్లో ఈ ప్రభుత్వం పట్ల ఉన్న వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఏ డిజిటల్ జనరేషన్ ప్రధాన భాగంగా ఉన్న మధ్యతరగతి వర్గమైతే ఫాసిస్టు మోడీ ప్రభుత్వానికి రక్షణ కవచంగా వామపక్షాలు, ప్రగతిశీల శక్తులు, లౌకిక శక్తులు వేసే రాజకీయ బాణాల నుంచి తనని తాను రక్షించుకోవడానికి ఒక కవచంగా ఏ మధ్యతరగతి వర్గం ఉందో ఆ మధ్యతరగతి వర్గంలో కూడా ప్రధాన భాగమైనటువంటి డిజిటల్ జనరేషన్, డిజిటల్ తరం ఏది ఉందో ఆ తరం ఇవాళ వ్యతిరేకంగా మారడం అనేది ఒక కొత్త పరిణామం. మే 16 నుంచి జూన్ 6 వరకు ఆన్లైన్ మూవ్మెంట్ గా నడిచింది. జూన్ 6 నుంచి అది ఆఫ్లైన్ ఉద్యమంగా మారింది. ఆన్లైన్ ఉద్యమ కాలంలో 2,20,00,000 మంది లైకులు కొట్టిన తర్వాత దాన్ని ఆపివేయడంలో, ఖాతాల్ని క్లోజ్ చేయడంలో చాలా అఫెన్సివ్ గా ఉన్న మోడీ ప్రభుత్వం జూన్ 6 తర్వాత అట్లా వెళ్ళలేకపోయింది. అంటే అది ఉదారవాదం కాదు, చెబుతాను. జూన్ 6వ తారీఖు నాడు ఆయన ఎయిర్పోర్ట్లోనే అభిజిత్ని అరెస్ట్ చేస్తారనే పుకార్లకి ఎన్నో విన్నాం, కానీ చేయలేకపోయింది. తర్వాత ధర్నా చేయడానికి అవకాశం ఇవ్వడం అనుకున్నారు, ధర్నా చేయనిచ్చింది జంతర్ మంతర్లో. తర్వాత 3వ ఆ రాత్రి డిస్పర్స్ అయ్యేటప్పుడు అభిజిత్ వరకు అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎక్కడో డిటైన్ చేస్తారు అనుకున్నారు, అది చేయలేకపోయింది. తిరిగి 20వ తారీఖు నాడు మళ్ళీ ధర్నా పెట్టింది, అనుమతి ఇవ్వదు అని చెప్పి ప్రచారమైంది, మళ్ళీ ఇవ్వక తప్పని పరిస్థితి మోడీ ప్రభుత్వానికి ఏర్పడింది. ఆ రోజున మేము నిరవధిక ధర్నాగా మారుస్తున్నామని సాయంకాలం ప్రకటించినప్పుడు మీకు నిరవధికగా హక్కు లేదు అని చెప్పి తొలగిస్తారు అనుకున్నారు, తొలగించలేకపోయింది. అట్లా వరుసగా ఒక్కొక్క వెనకడుగు వేసుకుంటూ వచ్చింది. చివరికి ఇవాళ ఢిల్లీలో ఇటువంటి పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. అంటే ఒకప్పుడు బుల్డోజర్ పాలసీని అమలు చేసిన, ముఖ్యంగా మైనార్టీల విషయంలో ఎన్ఆర్సీ సమస్య ఎప్పుడు కానీ, ఉమర్ ఖలీద్ లాంటి వాళ్ళని అరెస్టుల విషయంలో కానీ బుల్డోజర్ పాలసీ అనుసరించింది. అదేవిధంగా మావోయిస్టుల పట్ల కూడా కగారు పేరిట అదే బుల్డోజర్ పాలసీని అనుసరించింది. కానీ తన రక్షణ కవచంగా ఏ రాజకీయ బాణాలు ప్రతిపక్షాల నుంచి తన మీద వస్తుంటే వాటికి రక్షణగా ఏ బుద్ధిజీవుల మధ్యతరగతి వర్గమైతే రక్షణ కవచంగా తన వక్షస్థలాన్ని కాపాడుతూ వచ్చిందో అది కదిలిన తర్వాత ఇవాళ మోడీ ప్రభుత్వం ఒక్కొక్క అడుగు వెనక్కి వేయాల్సి వచ్చింది. గతంలో 3 సార్లు శాసనపరంగా 3 సార్లు ఓటములు ఎదుర్కొంది. 12 సంవత్సరాల పాలనలో మోడీ ప్రభుత్వం ఒకటి రైతాంగ ప్రతిఘటన 6 సంవత్సరాల కింద, రెండవది ఎస్సీ ఎస్టీ చట్టానికి మార్పు చేసినప్పుడు 12 మంది కాల్పుల్లో చనిపోవడం దేశవ్యాప్తంగా బంద్, ముఖ్యంగా బీజేపీ పాలిత ప్రాంతాలు దళిత సమూహాలు పెద్ద ఎత్తున తిరుగుబాటు చేశాక వెనక్కి రాక తప్పలేదు. అదేవిధంగా మోటార్ వెహికల్ చట్టంలో మరి ప్రమాదాలు జరిగితే మరణ శిక్షలు విధించేటటువంటి సవరణ చేసినప్పుడు ఉత్తర భారతదేశం లారీలన్నీ కూడా రోడ్ల మీద పెట్టినప్పుడు మోడీ ప్రభుత్వం దిగి వచ్చి శాసనపరంగానే వెనక్కి తగ్గ తప్పలేదు 3 సందర్భాల్లో. ఇవాళ తన రక్షణ కవచమే ఎదురు తిరిగిన తర్వాత
ఈశ్వరయ్య గారు చెప్పిన ఘోరమైన నిర్బంధం జరిగింది. కానీ అదే సమయంలో బుల్డోజర్ పాలసీకి అనుకూలంగా ఇవాళ కాల్పులు జరపలేకపోయింది. 5 చోట్ల బారికేళ్లు బద్దలు కొట్టుకొని వెళ్ళారు. ఉదాహరణకి ఇందిరా పార్క్ నుంచి ట్యాంక్ బండ్ వరకు ఒక బారికేళ్లు దాటాలి. అక్కడి నుంచి తెలుగుతల్లి విగ్రహం వరకు, అక్కడి నుంచి సచివాలయం దగ్గరికి వెళ్ళాలనుకోండి ఒకప్పుడులాగా. అంటే వాళ్ళ 4 బారికేళ్లను తగలింపులు చేసుకొని వెళ్ళారు విద్యార్థులు. కాల్పులు జరపలేకపోయింది ప్రభుత్వం. లాఠీచార్జ్ జరపచ్చు, లేదా ఇంకేదైనా బాష్పాలు ప్రయోగించవచ్చు. కానీ తన బుల్డోజర్ పాలసీలో చేసే క్రూరమైనటువంటి ప్రభుత్వం 4 బారికేళ్లని, అంటే జంతర్ మంతర్లు సంసద్ వీధిలోకి వెళ్ళారు. సంసద్ వీధి నుంచి శాస్త్రి భవన్ దగ్గర బద్దలు కొట్టుకొని వెళ్ళారు. 2.5 కిలోమీటర్లు శాస్త్రి భవన్కి జంతర్ మంతర్కి, దాన్ని కూడా ఛేదించుకొని వెళ్ళారు. తర్వాత తిరిగి మళ్ళీ పార్లమెంటు భవనం వైపు మలుపు తిరిగాక అక్కడ బారికేళ్లను కూడా బద్దలు కొట్టి మెయిన్ గేట్కి వెళ్ళారు. ఇవాళ పార్లమెంటు సభ్యులు కూర్చున్న భవనానికి ధర్నా నిరసనకారులు వెళ్ళిన ప్లేస్కి 200 మీటర్లు మాత్రమే. వాళ్ళు పార్లమెంటు భవనంలో ప్రవేశించలేదు, కానీ పార్లమెంట్ ఆవరణలో ప్రవేశించారు. ఇంతవరకు ఎప్పుడు చరిత్రలో జరగలే. పాత పార్లమెంటు జరగలే, కొత్త పార్లమెంట్లో జరగలే. అంటే విద్యార్థులు, లెనిన్ చెప్పాడు, చరిత్ర నిర్మాతలు ఎప్పుడు విద్యార్థులు కాదు, శ్రామిక వర్గమే, కార్మిక కర్షక వర్గాలు. కానీ వాళ్ళు డైనమైట్ అయితే నిప్పురవ్వలు విద్యార్థులు మధ్యతరగతి అని చెప్పారు. ఇవాళ ఆ పాత్ర వాళ్ళు పోషిస్తున్నారు. నేను చైనాలో మే 4th ఉద్యమంతో పోల్చడం లేదు, కానీ ఇవాళ కదలికి వచ్చింది. నిన్నటి వరకు ఢిల్లీ చుట్టూ ఫిబ్రవరి నుంచి 2 వరుసలుగా కార్మిక వర్గం ఆందోళనకు దిగింది. గురుగాం గాని, మాయేశ్వర్ గాని, గజియాబాద్ వరకు యూపీ, హర్యానాలో అక్కడ కూడా ఘోరమైన నిర్బంధాన్ని అమలు చేశారు. ఉపా చట్టాన్ని, డిటెన్షన్ చట్టాలు కూడా అమలు చేశారు కార్మిక వర్గం మీద. ఆ వాటితో పోల్చినా కూడా ఇవాళ అంత దుస్సాహసం చేయలేకపోతుంది ప్రభుత్వం. ఇది ఒక మలుపు తిరుగుతుంది, చరిత్ర గమనంలో ఒక మలుపు తిరుగుతుంది, ఒక ఆశా పరిస్థితి ఏర్పడుతుంది. దీన్ని సద్వినియోగం చేద్దాం. 28 రాష్ట్రాల్లో ఒక్క రాష్ట్రంలో మాత్రమే, ఏపీలో మాత్రమే అధికార పక్షం ప్రతిపక్షం 2 ఢిల్లీకి శాస్త్ర. మిగతా 27 రాష్ట్రాలు అధికార పక్షం బీజేపీకి ఉంటే ప్రతిపక్షం బీజేపీని వ్యతిరేకిస్తుంది, లేదా ప్రతిపక్షం ఇటుంటే అధికార పక్షం అట్టుంది. ఒక్క ఏపీ 28 రాష్ట్రాలు ఒక్కటి మాత్రమే ఇక్కడ ప్రతిపక్షం లేదు. కనుక ఈ వ్యాఖ్యలను భర్తీ చేయడానికి ఇలాంటి పరిస్థితుల్లో ఇంతకుముందు శ్రీనివాస్ గారు, ఈశ్వరయ్య గారు చెప్పినట్టుగా ఆ అధికార ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ వాయిస్ గా కూడా అక్కడ మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీన్ని సమ్మిళితం చేసుకొని ముందుకు సాగాల్సి ఉంది. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్దాం. సిపిఐఎం యువ డెమోక్రసీ పార్టీ తరఫున సంఘీభావం, నిర్బంధానికి నిరసన వ్యక్తం చేస్తూ ముగిస్తున్నారు.